ఏంటి విరాట్ సార్ ఇది? ఒక లెక్చరర్ అయ్యుండి ఈ బురద మొహాల కోసం పబ్లిక్ టాయిలెట్స్ వాడుతున్నారా? పాపం ఆడపిల్లలు ఇంతమందిలో స్నానం చేస్తుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీకు తెలీదా? అసలు అది ఆడపిల్ల అయితేనేగా సిగ్గుసరం ఏంటి అని తెలిసేది. అదొక పంది పిల్ల. చూసారా వీళ్ళ మీద మీరు జాలిపడేది? నీకు సౌకర్యంగానే ఉంటుంది, స్నానం చేయి. చీ రాబర్రే. చిచ్చి, బర్రెలు మనుషులు ఒకే చోట కలిసి స్నానం చేయకూడదు. ఏహే ఏం పర్లేదు లేదా. చిచ్చి, నీకోసం ఇప్పుడు ఇంకో తానాలు గది కట్టించడానికి మాటారు మేత్రి ఏం కాదు లేదా. రా, మీతో చచ్చినా చేయను. త్వరగా కానివ్వండి. ఇటీ కొండమ్మా. సందు దొరికితే చాలు రాసుకుని పూసుకుని తిరుగుతున్నావేంటే? మీ చొక్కా కంటిన బురద కడుగుతున్నాను, తప్ప? కానే కాదు, నువ్వు నాకు సేవలు చేస్తున్నావు కదా. నాని కాలేజీలో అటెండర్గా కూడా పనిచేస్తున్నాను. మాస్టర్ బట్టలు పాడైపోతే ఉతికి మరీ ఇయ్యొచ్చు, తప్ప? కానే కాదు, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు అంతే. ఉసే నువ్వు ఉతకడం తోమడం ఆపకపోయావంటే గొంతు పిసికి చంపేస్తా. చూడండి విరాట్ బాబు. ఏయ్ నందిక, దగ్గరికి రాకు, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. పాపం భూమి కష్టపడి ఇప్పుడే తుడిచింది, అంతలోనే నీ బురదంతా మాకు అంటిస్తావా? వెళ్ళి స్నానం చేయి. అంతా పోయినట్టేనా? ఇంకా కొంచెం ఉంది. ఎక్కడా? ఇక్కడ. ఈడ మీ మనసుంటాది కదా, తట్టి చూడొచ్చా? అటెండర్వి కదా, తప్పులేదు. ప్రపంచమైన నాకు ప్రతి వసంతమైన నా కథకు సుఖాంతమైన నువ్వేనా. పోయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.